అనగనగా లోరెన్ అనే అమ్మాయి పోలీస్ ఆఫీసర్ గా జాయిన్ అయిన మొదటి రోజే ఎవరూ లేని ఒక పాత పోలీస్ స్టేషన్ దగ్గర కాపలా ఉండడానికి వెళ్తుంది. ఆ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ భయంకరమైన దెయ్యాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ ని ఎందుకు క్లోజ్ చేశారు, అలాగే అక్కడ ఉన్న దెయ్యాల నుంచి హీరోయిన్ తప్పించుకుందో లేదో తెలియాలంటే ఈ మూవీ స్టోరీని చివరి వరకు చూడండి. అలాగే ఈ మూవీ పేరు లాస్ట్ షిఫ్ట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ పేరు లోరెన్. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళ నాన్న చనిపోవడం వలన అతని జాబ్ హీరోయిన్ కి వచ్చింది. ఇప్పుడు ఈమె మొదటి రోజు డ్యూటీ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఆ పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వస్తువులన్నీ కొత్త పోలీస్ స్టేషన్ కి మార్చేశారు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అప్పుడు హీరోయిన్, ఈ స్టేషన్ మొత్తం మూసేశారు, మరి నన్నెందుకు ఇక్కడ ఉండమన్నారని అడిగితే, రేపు ఉదయం ఈ బిల్డింగ్ ని పడగొట్టేస్తారు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అలాగే ఈ స్టేషన్ లో ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాటిని వేరే స్టేషన్ కి పట్టుకెళ్లడానికి కొంతమంది వస్తారు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అలాగే ఫోన్ కాల్స్ అన్ని కూడా కొత్త స్టేషన్ కి రీరూట్ చేశారు, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కొత్త స్టేషన్ కి పంపించని చెప్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ చూపించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతను వెళ్లిపోతాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఒక రూమ్ లో ఉన్న లైట్ బ్లింక్ అవుతుంది. ఆ లైట్ ఎందుకు అలా బ్లింక్ అవుతుందని చూస్తున్నప్పుడే ఒక కాల్ వస్తుంది. ఎవరు కాల్ చేశారని చూస్తే ఒక అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతూ నన్ను కాపాడండి అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అడ్రస్ చెప్పని హీరోయిన్ అడుగుతున్నప్పుడే కాల్ కట్ అవుతుంది. వెంటనే హీరోయిన్ కొత్త స్టేషన్ కి కాల్ చేసి, నాకు ఒక అమ్మాయి కాల్ చేసి ఏదో ప్రాబ్లం లో ఉన్నానని చెప్పిందని అంటే, మేము కాల్స్ అన్ని కూడా కొత్త స్టేషన్ కి రీరూట్ చేశాము, నువ్వు ఉన్న స్టేషన్ కి కాల్స్ వచ్చే అవకాశం లేదని వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కాల్ చేసి మాట్లాడిందని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత వేరే రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తే వెళ్లి చూస్తుంది. అక్కడకు వెళ్లి చెక్ చేస్తే ఎవరూ కనిపించరు. అలా కొద్దిసేపటి తర్వాత శాండ్విచ్ తింటున్నప్పుడు ఆమె నోట్లో నుంచి తల వెంట్రుక వస్తుంది. తల వెంట్రుకే కదా అని బయటకు తీస్తుంటే అది చాలా పొడవు ఉంటుంది. అప్పుడు ఆ ఫుడ్ ని డస్ట్ బిన్ లో పడేస్తుంది. అదే టైం కి బయట ఎవరో డోర్ కొడతారు. అప్పుడు బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే లోపల ఒక బిచ్చగాడు ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి భయంగా ఉన్నా సరే అతని దగ్గరకు వెళ్లి లోపలికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. కానీ అతను సమాధానం చెప్పకుండా అక్కడే టాయిలెట్ వేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అతన్ని బయటకు పంపించి డోర్ లాక్ చేసి వాష్రూమ్ కు వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు అక్కడ బిచ్చగాడి షూస్ కనిపిస్తాయి. అప్పుడు వాటిని బయట పడేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లోకర్ రూమ్ లో ఏదో సౌండ్ వినిపిస్తే వెళ్లి చెక్ చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న లోకర్ రూమ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆమె వాళ్ళ నాన్నతో చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్న లోకర్ డోర్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి. అదే టైం కి ఇంతకు ముందు కాల్ చేసిన అమ్మాయి మళ్ళీ కాల్ చేస్తుంది. అలాగే నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని, ఈ ప్లేస్ చూడడానికి అడవిలా ఉందని, కొంచెం దూరంలో పందులు అరుస్తున్న సౌండ్ వినిపిస్తుందని ఆమె చెప్తుంది. నీ పేరు ఏంటని అడిగితే మోనికా అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మిగతా డీటెయిల్స్ అడగడానికి ట్రై చేస్తే ఆమె సరిగ్గా సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కొత్త స్టేషన్ కి కాల్ చేసి ఈ స్టేషన్ కి ఇంకా కాల్స్ వస్తున్నాయని చెప్తుంది. అక్కడికి కాల్స్ వచ్చే అవకాశం లేదు, కాల్స్ అన్ని కూడా రీరూట్ చేశామని వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ కాల్ చేస్తే 911 కి కాల్ చేయమని చెప్పమని చెప్తారు. ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా బుక్ చదువుతున్నప్పుడు ఆమె వెనక ఉన్న లాకర్స్ మెల్లగా కదులుతాయి. అప్పుడు ఆమె వాటిని చెక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే ఇప్పుడు అవి స్పీడ్ గా కదులుతాయి. వాటిని చూసి భయపడుతున్నప్పుడే బ్యాక్ డోర్ దగ్గర సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అలాగే అక్కడ ఇంతకు ముందు లోపలికి వచ్చిన బిచ్చగాడు ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అతనికి హ్యాండ్ కాఫ్ వేసి అతన్ని ఒక రూమ్ లో ఉంచి లాక్ చేయాలనుకుంటుంది. కానీ హీరోయిన్ రూమ్ లో ఉన్నప్పుడే డోర్ క్లోజ్ అయి ఒక అమ్మాయి అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమె చేతిలో ఉన్న లైట్ ఆన్ చేసి చూస్తే ఆ డోర్ బయట ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ టార్చ్ లైట్ కింద పడేస్తే కొద్దిసేపటి తర్వాత ఎవరో ఆ టార్చ్ లైట్ ని ఈమె వైపు చూపిస్తారు. ఆ లైట్ పట్టుకుంది బిచ్చగాడు అనుకుని, లైట్ నా చేతికి ఇవ్వకపోతే షూట్ చేస్తానని హీరోయిన్ అంటుంది. అప్పుడే లైట్ పక్కకు తిరిగితే ఆ రూమ్ లో బిచ్చగాడు ఒక మూలన పడుకొని ఉంటాడు. ఆ లైట్ పట్టుకున్నది ఎవరని హీరోయిన్ అడిగితే నేను నిన్ను చంపేస్తానని ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే హీరోయిన్ వెనక 2 దెయ్యాలు కనిపిస్తాయి. అప్పుడే అక్కడ లైట్స్ ఆన్ అయితే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు కింద పడిన టార్చ్ లైట్ ని తీసుకుని ఆ రూమ్ డోర్ లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె కూర్చున్న ప్లేస్ లో పైకి చూస్తే సీలింగ్ పై SOW అని ఉంటుంది. అప్పుడు ఆమెను ఎవరో కావాలని ఏడిపిస్తున్నారని అక్కడ డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. అలా బ్యాక్ డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. అలాగే ఆ స్టేషన్ కి హీరోయిన్ కొత్తగా వచ్చిందని తెలుసుకుని ఆమె హీరోయిన్ కి ఒక విషయం చెప్తుంది. నేను అరెస్ట్ అయినప్పుడు చాలా సార్లు ఈ స్టేషన్ లోనే ఉన్నాను. అలాగే ఈ ఊరిలో పేమ్యాన్ అనే ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేవాళ్ళు. ఒక రోజు ఆ ఫ్యామిలీని అరెస్ట్ చేసి
నా పక్క సెల్లోనే ఉంచారని ఆమె చెప్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చెప్తుందంటే వాళ్ళని అప్పుడే షూట్ చేసి చంపేశారు. ఆ టైంలోనే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మా నాన్న కూడా చనిపోయాడని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు ఈమె ఇలా అంటుంది, నీకు వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆ పేమెన్ ఫ్యామిలీని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నేను పక్క సెల్లోనే ఉన్నాను. వాళ్ళు భయంకరంగా మాట్లాడుతూ భయంకరమైన పాటలు పాడేవారని, అలాగే ఆ ముగ్గురు కూడా ఆ సెల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఈ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ టీవీలో వీడియో ప్లే అవుతుంది. అది పేయాన్ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన వీడియో. వాళ్ళు 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎలా చంపేవారో చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా వాళ్ళు సాతాన్తో మాట్లాడామని కూడా చెప్తారు. అలాగే ఒక అమ్మాయి రక్తం వచ్చేలా ముఖాన్ని టేబుల్ కి గుద్దుకుంటుంది. ఇదంతా కూడా టీవీలో ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. అది మాత్రమే కాకుండా హీరోయిన్ చుట్టూ చైర్స్ అటు ఇటు తిరుగుతాయి. ఆ తర్వాత హీరోయిన్ కి ఇంతకు ముందు కాల్ చేసిన అమ్మాయి మళ్ళీ కాల్ చేసి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అలాగే వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయిలను చంపిన వాళ్ళలో ఎవరైనా పేమ్యాన్ అనే పేరుతో ఉన్నారా అని అడిగితే ఆ పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడని ఆమె చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక సాంగ్ వినిపించి కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తే వెళ్లి చూస్తుంది. అప్పుడు ఆ రూమ్ లో చైర్స్ అన్ని ఒకదానిపై ఒకటి పెట్టి ఉంటాయి. అదే టైం కి అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారని హీరోయిన్ అడిగితే నేను మీ నాన్నతో పాటు కలిసి పనిచేశాను, అలాగే మీ నాన్న నేను కలిసి ఆ పేమాన్ ఫ్యామిలీని అరెస్ట్ చేయడానికి వెళ్ళాము. అప్పుడే మీ నాన్నతో పాటు ఇంకొక పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత నీకేమైనా అవసరమైతే కాల్ చేయని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అతని తల వెనక ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిన హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే అతను కనిపించడు. అలాగే అక్కడ ఆమెకి గాల్లో తేలుతున్న ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ డెడ్ బాడీ కనిపించదు. అప్పుడే బిచ్చగాడు ఉన్న రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తే పరిగెట్టుకుంటూ వెళ్లి చూస్తుంది. అలాగే అతని వెనక ముగ్గురు ఉరి వేసుకుని కనిపిస్తారు. ఇదంతా నిజం కాదని హీరోయిన్ తనకు తానే చెప్పుకుంటుంది. ఆ తర్వాత వేరే ప్లేస్ నుంచి సౌండ్ వినిపిస్తే అటువైపు వెళ్తుంది. అప్పుడు దెయ్యం ఆమెని ఈ విధంగా ఫాలో అవుతుంది. అప్పుడు హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. ఆ తర్వాత సౌండ్ వినిపిస్తున్న దగ్గరకు వెళ్తే కొంతమంది అమ్మాయిలు అద్దం ముందు కూర్చొని పాట పాడుతున్నారు. వీళ్ళు అద్దంలో మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ బయట మాత్రం దెయ్యాల్లా కనిపిస్తున్నారు. ఆ తర్వాత హీరోయిన్ ఇక్కడ ఉన్న ఎవిడెన్సెస్ పట్టుకెళ్లడానికి కొంతమంది వస్తారని చెప్పారు కదా, వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు వస్తారని అడిగితే మేము రావడం లేట్ అవుతుందని చెప్తారు. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ కి మోనికా అనే అమ్మాయి మళ్ళీ కాల్ చేసి వాళ్ళు నన్ను చంపేస్తున్నారని ఏడుస్తూ చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమె మొబైల్ తో పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి మోనికా అనే అమ్మాయి గురించి చెప్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ కి ఒక సీక్రెట్ చెప్తాడు. అదేంటంటే పేమెన్ ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అది మాత్రమే కాకుండా నువ్వు చెప్పిన మోనికా అనే అమ్మాయిని పేమెన్ ఫ్యామిలీ వాళ్ళు దారుణంగా చంపేశారని అతను చెప్తాడు. అప్పుడే హీరోయిన్ కి అక్కడ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తీసిన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూస్తున్నప్పుడే అక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తాయి. ఆ తర్వాత పెద్ద సౌండ్ వచ్చి ఆ ఫొటోస్ అన్ని కాలిపోయి హీరోయిన్ సృహ తప్పి పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే ఆమె దగ్గర ఉన్న వెపన్స్ కనిపించవు. ఆ తర్వాత ఎవరో అమ్మాయి వెళ్తున్నట్టు కనిపిస్తే ఆమె వెనక వెళ్తుంది. అప్పుడు ఒక అమ్మాయి ఈమె తలపై కొట్టి లాకర్ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అలాగే నేను నా ఫ్యామిలీ వాళ్ళు చనిపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలని హీరోయిన్ దగ్గర ఉన్న గన్ తీసుకుని షూట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన టేబుల్ దగ్గరికి వెళ్తే ఆ టేబుల్ కింద ఒక దెయ్యం ఉంటుంది. అది మోనికా అనే అమ్మాయి దెయ్యం. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న లాకర్స్ మధ్యలోకి వెళ్లి దాక్కుంటుంది. అలాగే ఆ దెయ్యాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకుని కొద్దిసేపటి తర్వాత చూస్తే అక్కడ దెయ్యం కనిపించదు. అప్పుడే హీరోయిన్ కి వాళ్ళ నాన్న కాల్ చేసి పేమెన్ ఫ్యామిలీ వాళ్ళే నన్ను దారుణంగా చంపేశారు, అలాగే ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారని చెప్తాడు. అదే టైంలో హీరోయిన్ కి అక్కడ బిచ్చగాడు కనిపిస్తాడు. అప్పుడు దగ్గరకు వెళ్లి చూస్తే అతను కూడా దెయ్యమని తెలుస్తుంది. ఆ తర్వాత అతను ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లి చూస్తే ఆత్మహత్య చేసుకుని కనిపిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ వాకీ టాకీలో హెల్ప్ కావాలని అడుగుతుంటే ఆ వాకీ టాకీ నుంచి రక్తం వస్తుంది. అలాగే అక్కడ పవర్ కట్ అవడంతో టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ దెయ్యాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మరో రూమ్ లోకి వెళ్లి చూస్తే పేమెన్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా చనిపోయారనేది స్క్రీన్ పై కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు కూడా బెడ్ షీట్ తో ఉరి వేసుకుని చనిపోయారు. కానీ చనిపోయే ముందు ఆ రూమ్ మొత్తం కొన్ని మంత్రాలు రాశారు. అలాగే ముఖంపై సాతాన్ సింబల్ వేసుకుని చనిపోయారు. అందువలనే ఇప్పుడు వాళ్ళు దెయ్యాలుగా మారారు. ఆ దెయ్యాలను చూసి భయపడిన హీరోయిన్ బయటకు వస్తే అక్కడ ఇంకా చాలా దెయ్యాలు కనిపిస్తాయి. అప్పుడు హీరోయిన్ ఆ దెయ్యాలన్నిటినీ కూడా గన్ తో షూట్ చేస్తుంది. ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో కనిపించిన పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ని షూట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ పక్కకు తిరిగి చూస్తే ఇప్పటి వరకు ఆమె గన్ తో షూట్ చేసింది దెయ్యాలను కాదు, ఆ స్టేషన్ లో ఉన్న ఎవిడెన్సెస్ పట్టుకెళ్లడానికి ఒక టీం వస్తుందని చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా హీరోయిన్ కి దెయ్యాల్లా కనిపించారు. అందుకే ఆమె వాళ్ళందరినీ షూట్ చేసింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వెనక నుంచి 3 దెయ్యాలు హీరోయిన్ దగ్గరకు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు హీరోయిన్ కి ఇల్యూజన్స్ కనిపించేలా చేసింది ఈ దెయ్యాలే. ఇప్పుడు హీరోయిన్ చనిపోయే టైంకే ఆమె షిఫ్ట్ కూడా అయిపోతుంది. అందుకే ఈ మూవీ పేరు లాస్ట్ షిఫ్ట్. ఈ మూవీ స్టోరీ
నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.